తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి యొక్క చిత్రపటానికి మేము అనేక వేదికలో అనేక నాయకులను కలిసి కూడా విన్నపాలు ఇచ్చుకుంటూ చివరికి మా తల్లి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు ఆమె దయదక్షిణలతోనే ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారు అయ్యారు, తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది. కాబట్టి మా విన్నపం ఏంటంటే గిరిజన సామాజిక వర్గంలో ఉన్న మేము ఎరకల సామాజిక వర్గాన్ని గిరిజనులు అనేక సామాజిక వర్గాలను గుర్తించి అనేక పదవులు ఇస్తున్నారు, వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారు, వారికి ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ దోహదం చేస్తుంది. కాబట్టి మా విన్నపాన్ని కూడా గతంలో అసెంబ్లీ ఎన్నికలలో కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 18% ఓటింగ్ ఉంటే ఇలా 38 నుంచి 40% ఓటింగ్ వచ్చి 10 సీట్లు గెలవడానికి ఉపయోగపడ్డ రాయపురం సాంబయ్య కరుడు కట్టిన తీవ్రవాదిని, కాంగ్రెస్ పార్టీ తీవ్రవాదిని. అప్పుడు నాకు టికెట్ రాని ఎడల పార్టీ నిర్ణయాన్ని శిరసా వహించి మురళీ నాయక్ గారికి అలాగే పొద్దనపేట కేఆర్ నాగరాజు గారికి ఉమ్మడి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలుపు కోసం కూడా కష్టపడి పనిచేసినాం. నాకు టికెట్ రాలేదని ఏదో మూలన వేసుకొని ఇంట్లో పండుకోలేదు, నాయకుల దగ్గర పోయి నాకు టికెట్ అని చెప్పి కాలు మొక్కిన సందర్భం లేదు. పార్టీ గెలుపు కోసం పనిచేసిన ఇవాళ కూడా నేను మహబూబాబాద్ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున దరఖాస్తు పెట్టుకొని నిక్కసుగా మీసం మిలేసి చెప్తున్నా, టికెట్ నాకే వస్తుంది, పెద్దలు నన్ను ఆశీర్వదిస్తారు, గుర్తిస్తారు, కష్టపడేవాడిని కాబట్టి గెలిచేది మహబూబాబాద్లో కూడా నేనే. కాంగ్రెస్ పార్టీ అనేక సర్వేలు చేసి కష్టపడి చిన్న జాతిగా సామాజిక వర్గంగా కానీ కార్యకర్తల ద్వారా కానీ పోలింగ్ బూత్ ఏజెంట్గా 8 పర్యాయాలు పోలింగ్ బూత్ ఏజెంట్గా ఉన్న మొన్న ఎమ్మెల్యే టికెట్ అడిగి కూడా నామోషి పడకుండా కూడా నా సొంత పోలింగ్ బూత్లో కూడా నేను పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నా. ఎందుకంటే నన్ను ఆదర్శం తీసుకొని కూడా కార్యకర్తలు పనిచేయాలి. నాయకుడని ఏసీ రూమ్లలో కూర్చొని పొద్దుగా లేవని నాయకుల దగ్గర పోయి కాళ్ళు మొక్కి టికెట్ ఇవ్వకపోతే నేను చచ్చిపోతా నాకు అని ఆ సందర్భం కాదు. నేను అవసరం అనుకుంటే నాగలి దున్నుతా, అవసరం అనుకుంటే వ్యవసాయం చేస్తా, ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి. కాబట్టి నన్ను ఆదర్శం తీసుకోవాలి నా కింది స్థాయి కార్యకర్తలని. నేను ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల పోలింగ్ బూత్లో కూర్చున్నా ఒక ఎమ్మెల్యే టికెట్ అడిగి కూడా. ఇక్కడ ఏంటంటే మేము విధేయంగా ఉంటాము, వినయంగా ఉంటాము. మహాభారతంలో ఏకలవ్యుడు నీతికి నిజాయితీకి అడిగిన మాటకు కట్టుబడకుండా పనిచేసినాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా కరెద్దుల కమలా కుమారికి అవకాశం ఇస్తే 2 సార్లు పర్యాయాలు వచ్చింది. కాబట్టి మేము అనేది కూడా నిజాయితీగా ప్రజలకు పనిచేస్తాం. కాబట్టి మాకు టికెట్ ఇవ్వాలని చెప్పి ఇవాళ మహబూబాబాద్ కోటర్లో మా తల్లి సోనియా గాంధీ గారికి మేము వేడుకుంటున్నాం.